అబ్బా, ఈ దేశంలో ఎవరికి వాడు సొంత పార్టీ పెట్టుకున్నట్టుగా నేను ఒంటరిగా మందు పార్టీ పెట్టుకున్నాను. కంపెనీకి మీరు వచ్చారు, రండి చీరలు చెప్పుకుందాం. చెబుతావయ్యా, చీరలు జాకెట్లు కలిపే చెప్తావు. నువ్వు జీళ్ళు అమ్ముకునే నిన్ను ఇంత వాణ్ణి చేయటం నాదే పొరపాటు. అలా మాటి మాటికి నా గచ్చరిత్ర గుర్తు చేయొద్దని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. మీ కోపానికి కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చిన ఆ ఎస్ఐ గారు ఊళ్ళోకి రాగానే మన బారు ముయించేశాడు. మన వేసల్ని టౌన్ ఖాళీ చేసి పొమ్మని రాయిబారాలు నడిపాడు. అసలు వాడు ఊళ్ళోకి వచ్చాక మన వాళ్ళు ఏ పని ధైర్యంగా చేయలేకపోతున్నారు. ఓ సదా, ఆవేశపడకండి. మన బార్ లైసెన్స్ మనకి తిరిగి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసేసి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. కోడి లైసెన్స్ ఎవరికి కావాలయా? కొత్తగా వచ్చిన ఎస్ఐని వెంటనే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఇదేం బ్యాంక్ అకౌంట్ కాదండి, మనిషి ప్రాణం. పోయిన ఎస్ఐని ఎలా చంపాము? వాడిది ప్రాణం కాదా? కావచ్చండి, కానీ ప్రతిసారి మనం మన శత్రువుని బుల్లెట్స్ తోనే కాకుండా ఈసారి తలంబ్రాలతో ఎదుర్కొనే కొత్త పథకాన్ని తయారు చేశానని చెప్పేసేసి మనం చేస్తున్నాను. ఏమిటది? మన లీలా ప్రసాద్ గారికి పెళ్లిడికి వచ్చిన ఓ కొడుకున్నాడా? అవును. ఆ డిఎస్పీకి పెళ్లిడికి వచ్చిన ఓ చెల్లెలుందా? అవును. రేపు గురువారం నాడు రాత్రి 8 గంటలకు ఎస్పీ గారి ఇంట్లో పెళ్లికి ఆ డిఎస్పీ వస్తాడు. మనం కూడా పెళ్లికి వెళతాం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కాదు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ మ్యారేజెస్ అని మనం నిరూపిస్తాం. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పబోయా. అబ్బా లీలా ప్రసాద్ గారు, నా రాజకీయ హృదయాన్ని మీరైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పెళ్లికి వెళ్ళిన మనం ఎస్పీ గారిని లైన్ లోకి తీసుకొచ్చి డిఎస్పీ గారి చెల్లెలకి మీ కొడుకునిచ్చి పెళ్లి చేసేస్తాం. వాళ్ళిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటారు, మనం సుఖంగా వ్యవహారం చేసుకుంటూ ఉంటాం. శభాష్. హలో, ఐ లవ్ యూ. నమస్తే అండి. నమస్తే, ఆ, రండి కూర్చోండి. పర్వాలేదండి, పర్వాలేదు. మీ పేరు రవీంద్ర కదండి? Yes. మా అన్నయ్య ఎప్పుడు మీ గురించే చెప్తుంటారండి. నాకు తెలుసండి, డిఎస్పీ గారికి నా బోర్డు సిన్సియర్ వర్కర్స్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. రేపు మీరు మా ఇంటికి టీకి రాకూడదు? మీ మిస్సెస్ కూడా తీసుకురండి. అలాగే, అలాగే. మొత్తం మీ కుటుంబ సభ్యులంతా రండి. అలాగే. రాకూడదా? ఏమండి? ఏమండి? అలాగేనండి, వస్తాం. తప్పకుండా రండి. వస్తానండి. సారీ, be సారీ. careful. వస్తాను. థ్యాంక్ యూ. రవీంద్ర గారు, ఇంతకీ మిమ్మల్ని ఎందుకు పిలిచానో అర్థమయ్యే ఉంటుంది. ఆహా, పోలీసు బుర్ర కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నా గురించి ఎంతో విని, నా సిన్సియారిటీని అభిమానించి, నా డ్యూటీ మైండెడ్నెస్, నా ఆనెస్ట్. అది కదండి, నేను మీ తమ్ముడు రాజేంద్రను ప్రేమించాను. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. వదినా, ఏమిటి వదినా, తలుపుకి తాళాలేసి వచ్చేస్తే నేనేమైపోతాను అనుకున్నారు? మా తప్పు సరేనాయనా, మరి నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏమిటి? నేను తప్పు చేశానా? ఎందుకని నేను అవుతారు? మన ప్రేమ విషయం వాళ్ళతో చెప్పేశాను. మరీ ఆశ్చర్యపోకండి, మీ అన్నయ్య ఇష్టపడితే మన పెళ్లికి ఏ అభ్యంతరం లేదన్నారుగా, అందుకే అన్ని నేనే అడిగేశాను. నేను అడగమన్నా? అబ్బా ఊరుకోండి, మీ వదిన దాన్ని సిగ్గుపడుతున్నారా? సిగ్గా? ఇంతదాకా వచ్చా కూడా మీ చిలి బుద్ధులు పోనివ్వడం లేదు. మరిది గారు, మరీ ఎంతగా నటించకయ్యా, మాకంతా తెలిసిపోయింది. ఆడపిల్ల చొరవ చేసి మాట్లాడుతూ ఉంటే నువ్వు సిగ్గుపడతావేంటి? అలా చెప్పండి. చూసావా మన స్పీడు? అన్నయ్య ఇచ్చేసాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా భార్య సార్. ఓ సారీ, నా భార్య. నమస్కారం అండి. మావాడు. నమస్తే. హలో స్వీట్ బాయ్, ఏమిటి అంతా ఇక్కడున్నారు? అదే సార్, మీ చెల్లెలు మీతో చెప్పడానికి సిగ్గుపడి, మా వాడు మాతో చెప్పడానికి భయపడి, వాళ్ళ పెళ్లి విషయం పరిష్కరించడానికి మనల్ని ఇక్కడ ఇదన్నమాట. ఐసి. ఒక్క నిమిషం లత, ఒకసారి వెళ్ళారా? నిజమేనన్నయ్య. షట్ అప్. ఒక హెడ్ కానిస్టేబుల్ కుటుంబంతో నన్ను వియమాడమంటావా? నేను రాజేందర్ని ప్రేమించానన్నయ్య. డోంట్ టాక్ రాట్.
ప్రేమ అనేది టీనేజ్ లో వచ్చే ఒక రకమైన జబ్బు. అయిన వాళ్ళని ఎదిరించడం, కాని వాళ్ళని గుడ్డిగా నమ్మడం దాని లక్షణం. అది కదన్నయ్య. నువ్వేం మాట్లాడకు. పెద్ద పారిశ్రామికవేత్త లీలాప్రసాద్ కొడుకు భానుప్రసాద్ తో నీ పెళ్లి ఖాయం చేసుకొచ్చాను. వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పు. సరే, నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను. సార్, ఏమయ్యా రవీంద్ర, నువ్వు హెడ్ కానిస్టేబుల్ అన్న సంగతి మర్చిపోయావా, లేకపోతే నేను డిఎస్పీ నేను మర్చిపోయావా? క్షమించండి సార్, ఇద్దరం వేసుకునేది కాకి బట్టలే కదా, తేడాలుండవని. వాట్ డూ యు మీన్? అందరూ తినేది అన్నమేనయ్యా. అయితే చిన్న పెద్ద, కులం, మతం, ఆస్తి, అంతస్తు అన్న తేడాలు ఎందుకు వచ్చాయి? మనం కల్పించుకుంటే వచ్చాయి సార్. ఓహో, ఈ విషయం వెనక నీ చెయ్యి కూడా ఉందన్నమాట. ఈ 4 గోడల మధ్యకు వచ్చే వరకు మీ చెల్లెలు నా తమ్ముడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు సార్. మీరు ఆ గదిలో అంతస్తుకు పునాది వేశారు, నేను ఈ హాల్లో ఆశకు సమాధి కట్టేసి వెళ్ళిపోతున్నాను సార్. సెలవు. సార్, వీళ్ళందరికీ మీ సొంత డబ్బిచ్చి ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు. వీళ్ళంతా ఊరు వదలలేదు సరికదా, వృత్తిని కూడా వదలలేదు. అందుకని బ్రోతల్ యాక్ట్ కింద వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. సార్, ఈమె పేరు నీలవేణి. నడు పోలీస్ స్టేషన్ కంటే గానా బజానా చేసుకునే నన్ను ఇమ్మారల్ యాక్ట్ కింద ఎలా అరెస్ట్ చేస్తారని దబాయిస్తుంది. సార్, ఈమె మీద గట్టి చర్య తీసుకోవాలి. అసలు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయమన్నారు? చెప్పేనా? మీ దగ్గర డబ్బు తీసుకుని కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళలేదన్న కోపంతో మేమే రైట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాం సార్. మీ నిర్ణయాలు మీరు తీసుకోవడానికి ఇది ఇల్లు కాదు, ఆఫీస్. యూ హావ్ గాట్ టు మెయింటైన్ డిసిప్లిన్ అండ్ డెకోరం. అబ్జర్వ్ ఆఫీస్ ప్రొసీజర్. ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ద హైయర్ ఆఫీషియల్స్. అండర్స్టాండ్? అదిగా తమ్ముడు, డోంట్ టాక్. వాళ్ళందరినీ ముందు విడుదల చేయండి. కోర్టుకు తీసుకెళ్లకుండా వీళ్ళందరినీ విడుదల చేస్తే వాళ్ళ ముందు మనం నవ్వులు పాలవుతాం సార్. నవ్వులు పాలయ్యేది మన డిపార్ట్మెంట్ కాదు, స్త్రీని ఈ స్థితికి దిగదార్చిన మన ప్రస్తుత సాంఘిక వ్యవస్థ. పడుపు వృత్తి చేస్తున్నారన్న నెపంతో వీళ్ళని అరెస్ట్ చేశారు, కానీ వీళ్ళని విలాస వస్తువులుగా వాడుకుంటున్న ఆ విటుల్ని తీసుకురాలేకపోయారే. రేపు వీళ్ళందరినీ కోర్టులో హాజరుపరిస్తే ఏం జరుగుతుంది? న్యాయమూర్తి చేస్తే చట్టంతో శిక్షించాలని కాకుండా మానవత్వంతో మార్చడానికి ప్రయత్నించండి. ఇప్పుడే పంపేద్దామా? డాడీ వచ్చేసారు, టపాకాయలు కలుతామా? రా బాబాయిని కూడా రాని. ఏమిటండి మళ్ళీ ఏమైంది? నన్ను షటప్ అంటే వారికి ఫ్యాషన్ అయిపోయింది. డాడీ దిన్నక్కడి నుంచి తీసేవాళ్ళు ఒక్క తిప్పేస్తాను కదా. అబ్బబ్బా, ఇది రోజు ఉన్నదే కదా. రండి స్నానం చేద్దరు గాని. నేను చేయను. పుని భోజనం చేద్దరు గాని రండి. నేను తిన్నాను. పద. బాబాయ్, ఏమిటదిలే? మళ్ళీ షటప్పని ఎందుకన్నావయ్యా? ఏ? ఇప్పుడు ఆయన ఉగ్ర నరసింహావతారంలో ఉన్నారు. దగ్గరికి వెళ్తే ఖర్చెట్టున్నారు బాబాయ్. ఓహో అలాగా. ఆ అగ్ని పర్వతాన్ని మంచు పర్వతాన్ని చేసేస్తాను. పదండి. అన్నయ్య, నేను ఎవరితో మాట్లాడను. పోనీ స్నానం నేను చేయను. సరే, అన్నమైన నేను తిన్ను. అది కదన్నయ్య, ఎవరితో మాట్లాడుతూ ఇంట్లో నాకు ఎవరు లేరు. నేను ఒంటరి వాడిని.